బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో కృష్ణలంక ప్రాంతంలోని గాదే సాయి కృష్ణ నివాసంలో సిట్ అధికారులు చేపట్టిన విచారణ ముగిసింది. ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు సుదీర్ఘంగా ఈ దర్యాప్తు కొనసాగింది. ఘటనకు సంబంధించి కీలక ఆధారాలు, కుటుంబ సభ్యుల వాగ్మూలాలను సేకరించినట్లు సమాచారం. సాయి కృష్ణ తల్లి, ఇద్దరు మేనమామలు సహా కుటుంబ సభ్యుల నుండి సిట్ అధికారులు స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. సాయి కృష్ణ వ్యక్తిగత వ్యవహార శైలి, గతంలో ఉన్న విభేదాలు వంటి అంశాలపై కూడా కుటుంబ సభ్యులను ఆరా తీశారు. ఘటనకు ముందు తర్వాత జరిగిన పరిణామాలపై పూర్తి సమాచారం సేకరించిన సిట్ బృందం చివరిసారిగా సాయి కృష్ణతో ఎప్పుడు మాట్లాడారనే వివరాలను కూడా నమోదు చేసింది. ఇప్పటికే ఉన్న సాక్ష్యాలతో కుటుంబ సభ్యులను వాగ్మూలాలను సరిపోల్చుతున్నట్లు తెలుస్తుంది. అలాగే ఘటనకు సంబంధించిన పత్రాలు, ఆధారాలు ఉంటే అందజేయాలని సిట్ అధికారులు సూచించారు. ఫోన్ డేటా, వ్యక్తిగత వివరాలు, అనుమానాస్పద అంశాలపై కూడా సమాచారం సేకరించారు. రైట్గా ఇదే అంశంపై మరింత సమాచారం ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. తరణి, ఏదైతే విజయవాడ కృష్ణలంక సంబంధించినటువంటి గాజా సాయి కృష్ణ సంబంధించిన లాకప్ డెత్ వ్యవహారంలో సిట్ అధికారులు అయితే మాత్రం దూకుడు పెంచారు. దూకుడు పెంచడమే కాకుండా ఇందులో ఉన్నటువంటి కీలక ఆధారాలను కూడా నిన్నటి నుంచి ఈ రోజు వరకు సిట్ సంబంధిత అధికారులు అయితే మాత్రం లోతుగా దర్యాప్తు చేసి కొన్ని కీలక ఆధారాలను కూడా సేకరించినట్టుగా కూడా మనకి తెలుస్తా ఉంది. ఇప్పటికే కూడా చూసుకోవచ్చు, ఏదైతే ఉదయం 8:30 గంటల నుంచి కూడా దాదాపు ఇప్పటి వరకు కూడా సుదీర్ఘంగా ఈ కేసుకు సంబంధించి అసలు గాజా సాయి కృష్ణ వ్యక్తిగత వ్యవహారం ఎలా ఉండేది, అసలు గతంలో అతనిపై ఎన్ని కేసులు ఉన్నాయి, అతనికి ఇంకా ఎంతమంది శత్రువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు అనేటువంటి దానిపై కూడా సమగ్రంగా విచారణ చేశారని కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఏదైతే ఈ నెల గత నెల 21వ తేదీ నుంచి దాదాపు 26వ తేదీ వరకు కూడా, అంటే అసలు ఎక్కడున్నాడు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు పోలీసులు, ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి తీసుకొచ్చారు, అనంతరం ఏం జరిగింది అనేటువంటి దానిపై కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం దర్యాప్తు చేశారని కూడా తెలుస్తా ఉంది. మరి ఏదైతే సాయి కృష్ణ సంబంధించినటువంటి తల్లి విజయలక్ష్మి దగ్గర నుంచి, అదేవిధంగా సాయి కృష్ణకి ఇద్దరు మేనమామలు ఉన్నారు, వారి దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ ని అయితే మాత్రం సిట్ అధికారులు రికార్డ్ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి సాయి కృష్ణ వ్యవహార శైలిలో గతంలో కూడా పెద్ద మొత్తంలో కూడా విభేదాలు ఉన్నాయని కూడా తెలుస్తా ఉంది. దాదాపుగా గడువులకి, వివాదాలకి ఎక్కువ మొత్తంలో కూడా సాయి కృష్ణ పార్టిసిపేట్ చేసే విధంగా వ్యవహరించేవాడు అనేటువంటి దానిపై కూడా అయితే మాత్రం సిట్ అధికారులు కుటుంబ సభ్యులను అడిగి ఆరా తీసినటువంటి పరిస్థితి. గతంలో ఏదైతే గాజా సాయి కృష్ణకి ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, అంటే దాదాపుగా ప్రతి ఒక్క విషయంలో కూడా గాజా సాయి కృష్ణ ఇన్వాల్వ్ కావడం, అయినటువంటి నేపథ్యంలో కూడా అతనిపై కొంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టుగా కూడా సిట్ అధికారులు అయితే మాత్రం నిర్ధారించారు. మరి సిట్ అధికారుల సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కొన్ని వాస్తవాలు కూడా బయటకు వచ్చాయి. అంటే గతంలో సాయి కృష్ణ వ్యవహార శైలిలో కూడా కొంత, అంటే ప్రతి ఏ విషయంలో అయినా కూడా తన పేరు బయటికి వినిపించాలి అనేటువంటి ఒక అహంకార ధోరణితో కూడా వ్యవహరించేవాడని చెప్పి కూడా చెబుతా ఉన్నారు. బెజవాడలో సాయి కృష్ణ అంటే పేరు వినిపించాలనేటువంటి దానిపై కూడా అతని వ్యవహారం కూడా ఉండేది అనేటువంటి దానిపై కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం సిట్ అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరి అదేవిధంగా ఇప్పటికే సాయి కృష్ణతో చివరిగా ఎవరు మాట్లాడారు, అసలు సాయి కృష్ణ మార్కాపురం పోయి తీసుకొని వస్తుంటే సిఐ నాగరాజు లాకప్ డెత్ లో ఏం చేశారు, లాకప్ డెత్ జరగముందు ఏం జరిగింది అనేటువంటి దానిపై కూడా పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్లను కూడా సిట్ అధికారులు అయితే మాత్రం పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. అక్కడికి వెళ్లి ఆ సీసీ ఫుటేజ్ కూడా తీస్తా ఉన్నారు. లోపల ఉన్నటువంటి కానిస్టేబుల్స్ కానీ, అదేవిధంగా లోపల ఉన్నటువంటి సిబ్బంది కానీ సాయి కృష్ణ తీసుకొచ్చిన తర్వాత ఏం చేశారు, అసలు ఎక్కడికి తీసుకెళ్లారు, ఏ రూమ్ లో అతనిపై మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగింది అనేటువంటి దానిపై కూడా సిట్ సంబంధిత అధికారులు అయితే మాత్రం దర్యాప్తు చేశారు. అదేవిధంగా ఏదైతే సాయి కృష్ణ సంబంధించినటువంటి డెడ్ బాడీ దహనం చేసినటువంటి స్వర్గపురి
శ్మశాన వాటికలో కూడా పూర్తి స్థాయి వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. అక్కడ కూడా సీసీ ఫుటేజ్ ఉందని తెలుస్తా ఉంది. మరి ఆ సీసీ ఫుటేజ్ కూడా సిట్ అధికారులు కూడా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మొత్తానికి కీలక ఆధారాలు సేకరించినటువంటి సిట్ అధికారులు అయితే మాత్రం రేపు న్యాయస్థానంలో కూడా ఇందుకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా పొందుపరిచేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి స్థాయిలో కూడా కీలక ఆధారాలు కనుక ఖచ్చితంగా ప్రవేశపెడితే సిఐ నాగరాజు సంబంధించి కూడా అంటే సిఐ నాగరాజు సస్పెండ్ అంటే ఉద్యోగం నుంచి కూడా డిస్మిస్ చేయాలనేటువంటి దానిపై కూడా ప్రభుత్వం ఒక ఆలోచన కూడా చేస్తా ఉంది. మరి దీనిపై అయితే మాత్రం ప్రభుత్వం కూడా ఒక స్పష్టమైన ధోరణితో ముందుకెళ్తా ఉంది. ఎక్కడా కూడా ఈ విషయంలో రాజీ పడొద్దు, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసింది, దీనికి సంబంధించినటువంటి బాధ్యతలు కూడా విచారించండి అని చెప్పి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అయితే మాత్రం తెలియజేసి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసును అయితే మాత్రం అత్యంత ప్రెస్టీజ్ గా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. తీసుకోవడమే కాకుండా దీనిలో ఉన్నటువంటి నిందితులను ఎవరిని కూడా వదిలిపెట్టకుండా ఉండాలనేటువంటి ఒక భావన కాకుండా మరి ఈ యొక్క అంటే ఆ రోజు జరిగినటువంటి పరిస్థితులు మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో వివరించే విధంగా కూడా ఒక సిడి కూడా రెడీ చేయాలని చెప్పి కూడా ఇప్పటికే అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. మరి ఏదైతే ఈ యొక్క కేసులో ప్రస్తుతం విచారణ అధికారిగా ఉన్నటువంటి నలుగురు సిట్టు ఉన్నతాధికారుల బృందం అయితే మాత్రం ఈ కేసుకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇంకా కొన్ని కీలకమైనటువంటి వాస్తవాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి వచ్చిన తర్వాత కూడా మరి దీనిపై అయితే ఇంకా ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేటువంటి దాన్ని కూడా ఒక స్పష్టంగా తెలియాల్సి ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అంశానికి సంబంధించి ప్రస్తుతం రాష్ట్రంలో ఒక వివాదాస్పదంగా మారుతుంది. ఒక పక్క కులాలు అంటే కాపు కులం అంతా కూడా రోడ్డుపైకి వచ్చి ఉద్యమాలు చేపట్టేటువంటి పరిస్థితి వచ్చింది. మరోవైపు లోకల్ గా ఉన్నటువంటి మహిళలు అయితే మాత్రం నిన్న రాత్రి నుంచి కూడా సిఐ నాగరాజు వచ్చిన తర్వాతనే కొంత ఆగడాలు ఆగాయి. గతంలో కృష్ణలంకలో గంజాయి బ్యాచ్ రాజు మీదేది, మరి అలాంటిది ఆయన వచ్చిన తర్వాత మాత్రమే కొంత పూర్తి స్థాయిలో కూడా కట్టుడైంది. కాబట్టి ఈ యొక్క అంశంలో దాదాపు 23 కేసులు ఉన్నటువంటి గాజా సాయి కృష్ణ మరణిస్తే ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు, ఎందుకు ఈ విధంగా చేస్తా ఉన్నారని చెప్పి లోకల్ గా ఉన్నటువంటి ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. కాబట్టి మరి దీనిపై సిట్ సంబంధిత అధికారులు ఏ విధంగా ముందుకు వెళ్తారో కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి ఇందులో వాస్తవాలను కూడా బయటకు తేవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సిట్ అయితే మాత్రం పూర్తి స్థాయి అంశాలపై కూడా దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఈ యొక్క సిట్ సంబంధించినటువంటి అధికారులు సేకరించినటువంటి వివరాలను కూడా రేపు న్యాయస్థానంలో హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. మరి అనంతరం కూడా ఇక పూర్తి స్థాయి అంశాలు అసలు సాయి కృష్ణను తీసుకొచ్చిన తర్వాత లాకప్ డెత్ జరిగిన తర్వాత ఏమైంది అనేటువంటి దానిపై కూడా పూర్తి స్థాయిలో ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎపిసోడ్ మొత్తం కూడా ఇటు రాష్ట్రంలో కూడా ఒక సంచలనంగానే మారింది కాకుండా రౌడీ షీటర్లలో ఒక భయాందోళన కూడా కనిపిస్తా ఉంది. అంటే ఇక నుంచి తప్పు చేస్తే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి చంపేస్తారా అనేటువంటి ఒక భయం కూడా క్రియేట్ అవుతా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కాబట్టి మరి దీనిపై అయితే మాత్రం ఇటు పూర్తి స్థాయిలో కూడా యువత ముఖ్యంగా ఎప్పటికప్పుడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి, లేదంటే చర్యలు తప్పవు, అవసరమైతే దేన్ని కూడా లెక్క చేయమని చెప్పి కూడా ఇప్పటికే చంద్రబాబు ప్రతి సమావేశంలో కూడా హెచ్చరిస్తా ఉంటారు. కాబట్టి సాయి కృష్ణ సంబంధించినటువంటి ఎపిసోడ్ లో అయితే మాత్రం పోలీసులు కొంత అత్యుత్సాహం చేశారు. కాబట్టి మరి ఈ కేసులో పురోగతి సాధించేందుకు విధంగా కూడా అయితే మాత్రం కొన్ని కీలక ఆధారాలు సేకరించేటువంటి పనిలో పడ్డారు. అసలు అంటే ఏదైనా న్యాయస్థానానికి అప్పచెప్పాలి కానీ ఈ విధంగా లాకప్ డెత్ దెబ్బలు కొట్టి చంపడానికి కూడా తీవ్ర స్థాయిలో కూడా వ్యతిరేకత వస్తుంది. కాబట్టి దాన్ని బట్టే ప్రభుత్వం కూడా ఒక సిట్ ని ఏర్పాటు చేసి ఈ యొక్క అంశంలో కూడా దూకుడుగా అయితే మాత్రం దర్యాప్తు కొనసాగిస్తా ఉంది. మరి ఈ యొక్క దర్యాప్తు పూర్తి స్థాయిలో కూడా ముగిసినటువంటి అనంతరం కూడా ప్రతి ఒక్క అంశంపై మనకి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. ఏది ఏమైనా కూడా విజయవాడ కృష్ణలంక గాజా సాయి కృష్ణ సంబంధించినటువంటి ఎపిసోడ్ లో ఇటు పోలీస్ యంత్రాంగంతో పాటు ఇటు సిట్ సంబంధిత ఉన్నతాధికారులు అయితే మాత్రం వేగం పెంచిన నేపథ్యంలో మరోవైపు సిఐ నాగరాజు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన కూడా అజ్ఞాతం నుంచి అంటే అజ్ఞాతం వేయక ముందే పోలీసులు ఆయన్ని అరెస్ట్ చూపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారని కూడా తెలుస్తా ఉంది. మరి అందులో భాగంగానే ఇప్పటికే ఆయనపై హత్యాయత్నం సంబంధించినటువంటి సెక్షన్లు కూడా బిఎన్ఎస్ సెక్షన్ కూడా కట్టారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని అరెస్ట్ చేస్తారనేటువంటి ప్రచారం కూడా జరుగుతూ ఉంది.
మరోవైపు ప్రజల నుంచి అయితే మాత్రం ఆయన అరెస్ట్ చేయొద్దు అంటూ పెద్ద మొత్తంలో అయితే మాత్రం నినాదాలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనా కూడా మరి విజయవాడ సంబంధించినటువంటి కృష్ణలంక ఎపిసోడ్ లో పోలీసులు ఈ యొక్క కేసుని ఏ విధంగా అంటే పురోగతి సాధిస్తారా లేదంటే తూతు మంత్రంగా సాధించి వదిలేస్తారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. తరుణి. రైట్ పవన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.